లంచ్ ఇప్పుడు ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో లంచ్ నడుస్తుంది. లంచ్ తర్వాత ఏదైనా జరగచ్చు అని చెప్పేసి సంకేతాలు కూడా వస్తున్నాయి. సో మనం ప్రస్తుతం బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీస్ వాహనాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. మనం చూసుకుంటున్నాము ఇక్కడ పక్కనే కంట్రోల్ రూమ్, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ ఆఫీస్ పరిధిలోని ఎక్కడ చూసినా కూడా పోలీస్ వాహనాలతోటి నిన్నుగా కనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి కేటీఆర్ గారు ఏ క్షణమైనా సరే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో పబ్లిక్ ని కంట్రోల్ చేయడానికి ఎవరైనా ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు చేసే వారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నందువల్లనే ఈ విధంగా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారా అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో కేటీఆర్ అరెస్ట్ అనేది దాదాపుగా 10 రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూ మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ పోలీస్ వాహనాలు అనేది బీఆర్ఎస్ ఆఫీస్ ని చుట్టుముట్టాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో కావచ్చు, తర్వాత కార్యకర్తలని నాయకులను కూడా ఆచితూచి పంపిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం పోలీస్ వాహనాలు మాత్రం బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే నాయకులు కూడా ఉదయం నుంచి హరీష్ రావు గారు, అలాగే మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి భారీగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. సో మనం టీఆర్ఎస్ భవన్లో ఎక్కడ చూసినా కూడా పోలీసులు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నారు. సో పోలీస్ పహారా కూడా నిర్వహిస్తున్నారు. మరి లంచ్ బ్రేక్ తర్వాత అలాగే 5 గంటల తర్వాత మరి కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. చూస్తున్నాం మనం ఇక్కడ అంటే పోలీసులు మాత్రం భారీ బందోబస్తు మధ్యలో నడుస్తుంది. మరి కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నందువల్లనే ఈ విధంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. పార్టీ వర్గాలు కూడా కేటీఆర్ అరెస్ట్ అయినా కూడా మా సత్తా మేము చూపిస్తాము, అలాగే ఒక్క కేటీఆర్ని అరెస్ట్ చేసినా కూడా మేము వేలాది మంది కేటీఆర్లము తయారవుతాము, కేవలం ప్రశ్నించే గొంతుగా నాపడానికి మాత్రమే ఈ విధంగా అరెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. సో బీఆర్ఎస్ ఆఫీస్లో కూడా భారీగా నాయకులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఓవర్ ద స్టూడియో కెమెరామ్యాన్ శివతో రాజు, తెలంగాణ వెలుగు.